అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. కేటీఆర్కు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు పొద్దున 11ంటికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసుల పైన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ప్రెస్ మీట్లో సిట్టు నోటీస్ని ఉద్దేశించి, ఫోన్ ట్యాపింగ్ని ఉద్దేశించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు. ఆల్రెడీ హరీష్ రావు కూడా రెస్పాన్స్ అయ్యిండు. హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందే ఒక వీడియోలో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన. కేటీఆర్ ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఏం చెప్పిండు అనేది ఒకసారి ఈ వీడియో కూడా చూసేటటువంటి కార్యక్రమం చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతాను, కేవలం లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. ఇంతమంది పత్రికా మిత్రులు వచ్చినారంటే అది ప్రత్యేకమైన కారణం. ముఖ్యంగా మా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, శాత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు. రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి, 1000 కోట్ల కాంట్రాక్టులు, అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారు. బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు. నేను అందుకే అంటా ఉన్నా, ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేట్ భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట, ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడం చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం. ఇంత అసహ్యంగా, ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో వీళ్ళ బావమరిది రేవంత్ రెడ్డి గారి బావమరిది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చిన, వేయండి సిట్టు దాని మీద. అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, కంచె గచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు, బీఆర్ఎస్ చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందని మీరు చెప్పి 1.5 సంవత్సరం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ, మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ అని స్టేట్మెంట్ ఇస్తారు. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా, పోలీసు వాళ్ళే కదా. ఏటీఎంగా మారింది తెలంగాణ అని చెప్తారు, సిట్టు మాత్రం ఉండదు. అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, దాని మీద సిట్టు ఉండదు, దాని మీద విచారణ ఉండదు. బొగ్గు కుంభకోణం జరిగిందయా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు. మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం. కాకపోతే ఒకటి ఉంది, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు, పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు 24/7. ఏంటిది? అది
ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికింది 2015లో. ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వానికి కూల్చాలని కుట్ర చేస్తూ దొరికింది. మరి ప్రభుత్వానికి కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమైనా వినరేమో, నాకేం తెలుసు. అట్లాగే ఇంకెవరైనా అట్లాంటి పనులు చేసిండ్రేమో, పోలీసులు వినరేమో, మంత్రులకు ఏం తెలుస్తుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా, గుర్తు చేసుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే, జర్నలిస్టు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు. వాళ్ళు నేను అడుగుతా ఉన్న రాష్ట్ర డీజీపీ గారిని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మాకు ట్యాప్ చేయట్లేదు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? ఫోన్ ట్యాపింగ్ అనేది, గూఢచారి వ్యవస్థ అనేది, పోలీసులు ఈ రోజు కాదు, నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం. అట్లాగే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం 1952 నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు, చూసినారు మా ట్వీట్ ఏదో. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు. అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే ఇది దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను, ఏం చెప్తా ఇంకా కొత్తగా, మాకేం సంబంధం, మాకేం తెలుసు. ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, ఇటు పక్కకు బీజేపీ ఉన్నది. ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి, ఎట్లా వస్తాయో మాకు తెలియదు. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు, మేము అడగం. మేమంటే మేము కాదు, ముఖ్యమంత్రులు, మంత్రులకైతే అసలే తెలియదు. ఇది వాస్తవం. ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు, చాలా గొప్ప విషయం ఏదో మీరు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా? గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిన, మాకేం తెలుస్తుంది. గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా, ఒడవల్ని అంతులేని కథలాగా, కేవలం టైం పాస్. ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరీంనగర్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు ఈడికెళ్ళి ఉరికొచ్చుడు, ఎందుకంటే మేము నాగం చేస్తుడు, వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ వేయాలి. ఏముంది ఆ సిటీలో? రమ్మ అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్ ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో, వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. వాళ్ళకి ఎరికే. వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో 1952 నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగద్దు. అది మౌఖిక ఒప్పందం, అది ఓవరాల్గా చట్టం. ఇది తెలుసు పోలీసు వాళ్ళకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయింది కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్ పెట్టి బదలు కొట్టుండ్రి, గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏం ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇది ఒక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. ఇలా ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే
ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకుంది. ఏం లేదు, అడిగింది అడుగుడు, తీర్ల మరల చేసి అడుగుడు, మరల తీర్లేసి అడుగుడు. మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది. టైం పాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఏడో కెమెరా పెట్టి డ్రామా అంత తప్ప ఏం లేదు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ 2 నెలల్లో చేసిందా? ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చిందా? దాని మీద చర్చ జరగదు. 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. 100 రోజులు ఉన్నది మర్చిపోవాలి. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిండని డబ్బు కొట్టాలి. ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. బరాబర్ పోతా, బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళు ఏమని, మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందా లేదా చెప్పుని ముందని అడుగు. చెప్తారా? ఇదే కథ. ఇది ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢచార వ్యవస్థ చేసే పనిని, ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు రొటీన్ గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే, 50 లక్షల రూపాయలతో ఎవడన్నా బ్యాగ్ పట్టుకొని దొరికితే, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో, మాకేం సంబంధం దానికి? ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్లు వింటే మాకేం సంబంధం? పోలీసుల పని అది. మేమేం చేస్తాం దానికి? మాకు సంబంధం ఉండదు. ఎవరు ఇచ్చినారు వార్తలు? సోదర ఒక్క మాట అడుగుతా, లేదు ఒక్క నిమిషం సోదర, ఒక్క నేను చెప్తాను. సోదర ఒక్క మాట చెప్పండి మీరు నాకు. 2 ఏళ్ళు అయింది కేసు ప్రారంభించి. ముంగడు అన్న ఆయన అందంగా ఉన్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కేసు విచారణ ప్రారంభించి. 2 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, పుంకాలుగా కథనాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టిండా? ఎవరన్నా మంత్రి అఫీషియల్ గా మాట్లాడిండా? ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎడికెళ్ళి వస్తున్నాయి? లీకులు తప్ప. ఇట్లయిందట అట్లయిందట, అదిగో పులి ఇదిగో తోక. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్, ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా? సీఎంఓల నుంచి లీకులు. గతంలో అప్పుడు సినిమాలో గ్రీకు వీరుడు అని పాట ఉంటుంది, అట్లా రేవంత్ రెడ్డి పేరు లీకు వీరుడు అని పెట్టాలి. లీకులు తప్ప పీకింది ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. 2 ఏళ్ల నుంచి గుంచుతూనే ఉన్నావు. ఎప్పుడు నీకు కొద్దిగా టైం పాస్ కావాలంటే నోటీస్. నేను దావోస్ పోతున్నా, ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు, బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేను ఏదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని. కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో. ఏం చేయాలి? టైం పాస్ చేయాలి. 2 రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి. మాకు ఇంకో 2 రోజులు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైం పాస్ చేయమని చెప్పిపోయిందట, కాబట్టి టైం పాస్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఎవనయ్యకు భయపడదు. అది మాత్రం పక్క. సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. నేను మీడియాతో కూడా నా ప్రార్థన, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. ఇంతవరకు ఇదిగో పులంటే అదిగో తోక తప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు 2 ఏళ్లలో? ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు? ఇంకోటి నేను అడుగుతున్నా, మళ్ళీ చెప్పున్నా, శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ, ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్. ఆయనకు తెలియకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం? మరి ఆయన ఎందుకు పిలుస్తలేదు? మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో 5 ఏళ్ళు డీజీపీ, మరి ఆయన ఎందుకు పిలవదు? ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా. హోమ్ సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటిదాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు, రవి గుప్తా గారు, వాళ్ళు ఎవరైనా పోయిన విచారణకి? మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? రాజకీయ వేధింపులు, రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది? ఏమన్నా విషయం ఉంటే ఈ పాటికే నా యాగి చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. మీడియా కూడా నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు, ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఎవరైతే ఈరోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు నేను అడుగుతాను, మీరు ఈరోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని నేను చెప్పడం కాదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము, మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు. ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా? పోలీసు వాళ్ళు ఖండించారా? ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా? బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా, ఇది కేవలం వాళ్ళు బలి పశువులు అయ్యే ఒక కార్యక్రమం, రాజకీయ క్రీడలు.
మీరు మొన్న ఒకటి గమనించండి, మీరు అందరూ జర్నలిస్ట్, ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ, ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ. బలైంది ఎవరు? ముగ్గురు జర్నలిస్ట్. మా దొంతు రమేష్ గారు, సుధీర్ గారు, పరిపూర్ణచారి గారు, మొన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు కథ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య మళ్ళీ పరువు, దొంతు రమేష్ అన్న ఆన్సర్ ఇచ్చిండు. దొంతు రమేష్ అన్న చాలా అద్భుతంగా మాట్లాడిండు. నేను బ్యాంకాక్ పారిపోతున్నా అని సజ్జనార్ సార్ చెప్తున్నాడు. నేను బ్యాంకాక్ పారిపోలే, నేను మా కుటుంబ సభ్యులతో పిక్నిక్ పోతున్నా అన్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు ఆయన. పాపం వాళ్ళ సతీమణి గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దొంతు రమేష్ అన్న వెనకాల. దొంతు రమేష్ అన్న పారిపోతున్నాడు, టికెట్ బుక్ చేసుకుని చెప్పి సజ్జనార్ సార్ చెప్పిండు. దొంతు రమేష్ అన్నకు నోటీస్ ఇచ్చినాం, రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను సజ్జనార్ సార్ చెప్పిండు. ఆయన క్లియర్గా చెప్పిండు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలే, ఏం చేయలే, నేను టికెట్ ఎప్పుడో బుక్ చేసుకున్నా, పోయినా తప్పేముంది దాంట్లో, నేను ఇంటికి పోదాం అనుకున్నా, పోలేకపోయినా, ఇంటికి పోవడం ఏందో పిక్నిక్ పోదామని మా ఆఫీస్ వాళ్ళే 3 లక్షల రూపాయలు నాకు శాంక్షన్ చేస్తే నేను పోయినా అన్నాడు. క్లియర్గా చెప్పిండు. ఆయన దావోస్ పోవడానికి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వీసా కూడా వేసుకున్నాడు. దొంతు రమేష్ అన్న జర్నలిస్ట్ మొన్న అరెస్ట్ అయింది కదా ఎన్టీవీ, ఆ వీసా కూడా చూపించిండు. నా పైన కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడిననేటటువంటి మాట కూడా రమేష్ అన్న చెప్పిండు. ఇక సజ్జనార్ సార్ పిలిపిస్తా రావాలి అన్నాడు. మరి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు సార్? నోటీస్ ఇవ్వాలి కదా. అంటే ఇష్టం ఉన్నాడు పిలిస్తే మీరు ఫోన్ చేసి రమ్మంటే రావాలన్నా? నోటీస్కి ఇట్లా ఏమి ఇయ్యరా? ఇవ్వాలి కదా, రూల్స్ ఫాలో కావాలి కదా సార్. పోలీసులు కూడా ఇష్టం ఉన్నాడు పోతాం, డోర్లు బద్దలు కొట్టి బయటికి తీసుకొస్తామంటే వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా, లేకపోతే దేశద్రోహులా? వాళ్ళు ఏమన్నా సమాజానికి నిజాలు చెప్పేటోళ్ళు, వాస్తవాలు చెప్పేటోళ్ళు, సమాజం కోసం కొట్లాడేటోళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు కదా జర్నలిస్టులు. వాళ్ళని ఇష్టానుసారంగా తీసుకోకపోతే సమాజం ఊకుంటుందా? రావాలి, రాకుంటే ఎట్లా? అసలు వాళ్ళకేం సంబంధం? చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్టీవీ చౌదరిని, ఆ ఓనర్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? సీఈఓని ఎందుకు విచారణ చేయలేదు? జర్నలిస్టులు ఎట్లా తీసుకోవుతారు? ఇది కూడా కరెక్ట్ క్వశ్చన్ కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారట, రాజ్యాంగబద్ధంగా చేస్తారట, లీగల్గా చేస్తారట. ఎవరైనా ముఖ్యమంత్రి పైన కుట్ర చేస్తుర్రా, ప్రభుత్వం పైన కుట్ర చేస్తున్నారా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తుర్రా, రేపు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక కాల సభ ఉంటుంది, ఆ సభను డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుర్రా, ఆ సభను ఇబ్బంది పెట్టడానికో, ముఖ్యమంత్రి పైన దాడులు చేయడానికో, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తుర్రా, అవి కనుక్కోవడానికి వాస్తవానికి పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగో ఇంకోటో రిపోర్ట్ తీసుకుపోయి ముఖ్యమంత్రికి కూడా ఇస్తారట. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడతారట. అది కొంత వినబడినటువంటి వ్యవహారం. అదే అంశాన్ని కేటీఆర్ చెప్తున్నాడు. జరిగి ఉండొచ్చు, మాకేం సంబంధం, వాళ్ళు వచ్చి మాకు రిపోర్ట్ ఇస్తారు, మేము అంటాం, మాకేం అవసరం అనేది కేటీఆర్ వర్షన్. మాకు సంబంధం లేదు, మేము చేయమని చెప్పాం, వాళ్ళు చేస్తారు, మాకు రిపోర్ట్ ఇస్తారు, మేము చూస్తాం, సపరేట్గా ఉంటాం. అది కేటీఆర్ వర్షన్. మంచిగా మాట్లాడిండు కదా అశోకన్న. కేటీఆర్ మంచిగా రఫాడించిండు, బాగానే మాట్లాడిండు. మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో, ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులు అయ్యేది అధికారులు. ఎట్లయితే మన జర్నలిస్టులు బలి పశువులు అయినరో, రేపు మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు. అప్పటికి మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో, ఇవాళ ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి. అప్పుడు ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే నేను అడుగుతున్నా, చెప్పమనండి వాళ్ళని. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ఒక్క అధికారం చెప్పండి, బయటకు వచ్చి నేను చూస్తాను. ధైర్యంగా చెప్పమనండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమైనా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు. అది మాకు సంబంధం ఉండదు బ్రదర్. రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు. ఇది నేచర్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళం కాబట్టి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను. దీన్ని ఏదో పెద్ద ఏదో జరగకూడదు, ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని వీళ్ళు పుంకాలుగా లీకులు ఇవ్వడం, దాన్ని మీరు రాయడం, దాన్ని చూసి ప్రజలు కార్తీక దీపం చూసినట్టు చూడడం, ఇది అల్టిమేట్ గా అందరికీ నష్టం. మీకు నష్టం, మాకు నష్టం, అన్నిటికన్నా మించి ఆ అధికారులకు నష్టం. థ్యాంక్ యూ. ఈ కక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని కమిషన్లు, ఇన్ని రకాల విచారణలు. ఇప్పుడు నేను ఏసీబీకి 2 సార్లు 3 సార్లు పోయినా, ఈడీకి ఒకసారి పోయినా, ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ దగ్గర పోతాయి. ఏమన్నా ఏం ఫరక పడుతుంది?
ఎక్కువ లేక ఏమైతే శునకానందం ఒక 7 గంటలు శునకానందం రేవంత్ రెడ్డికి దావోస్ లో కూర్చొని హాహా నవ్వుకుంటూ చూస్తాం ఎందుకు ఏమొస్తుంది దానికి మించి ఎంత మాటే విక్టిమ్ కాదు విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు మీరు తప్పు మాట్లాడుతున్నారు విట్నెస్ గా పిలిచారు మీకు తెలవకపోతే సవరించుకోండి హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు విక్టిమ్ గా పిలవదు మళ్ళీ చెప్తాను మీరు ఆడవాడ కొట్టంగా చెప్తే మీరు నిజమైన నమ్మకం మీరు ఎందుకు భ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఎంత నిజం ఉందో 420 హామీల అమల్లో ఎంత నిజం ఉందో ఫోన్ ట్యాపింగ్ లో కూడా అంతే నిజం బీరకరాయలో ఎంత నెయ్యి ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక అంతే విచారణ ఉంది నాకేం లేదు నోటీసులు చూడలేదు వాళ్ళు ఏమిస్తే దానికి పోతే పోయి నాకేం భయం తప్పు చేసినోడు భయపడాలి తప్పు చేయనప్పుడు వాస్తవానికి కేటీఆర్ రేపు ఓడేమో అనుకున్నా నేను ఓడేమో కోర్టులో ఏమైనా స్టే చేస్తారేమో లేకపోతే ఇంకేమైనా చేస్తారేమో అనుకున్నాం కానీ నేను పోతా అంటున్నాడు ఇది ఎక్కడ గమ్మతో అర్థం కాలే నేను పోతా తప్పు చేసినోడు ఓడు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేసినోడు ఇబ్బంది పడతాడు కానీ కేటీఆర్ ఎక్కడ ఇబ్బంది పడతాడు భయపడతాడు నేను పోతా అంటుండు ఇలా పిక్నిక్ పోయినట్టే పోతురు హరీశ్లో కూడా ఫైల్ పట్టుకొని నవ్వుకుంటూ పోయి లవస్థ పెట్టుకుంటూ పోయి వచ్చిండు కేటీఆర్ కూడా నేను పోయి వస్తా అంటుండు ఉల్టా లేనే క్వశ్చన్ అడుగుతా అంటుండు ఇది ఎక్కడ గమ్మతో నాకు అర్థమవుతుంది ఉల్టా క్వశ్చన్ అడగడం ఏంది అసలు కామెడీ అయిపోయింది ఈ కథ రెడ్డికి అసలే భయపడు బ్రదర్ మళ్ళీ చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా నల్గొండ బాంబు కూలుస్తాడా లేదా ఇంకోరు కూలుస్తాడా అని ఆయనకు భయం దానికోసం టైం పాస్ చేయాలి మీడియా మేనేజ్మెంట్ చేయాలి మాకు రోజు ఒకరికి నోటీస్ ఇస్తారు కార్తీక దీపం నడుస్తుంది ముందు పోతుందా ఎంత పోతుందా బాయిలో పడుతుందా నాకేమే వాళ్ళు ఏమైనా చేసుకొని మాకేం ఫరక్ పడదు ఎందుకంటే మేము మాత్రం ఇచ్చిపెట్టాం మేము ఒకటి మాత్రం ఇచ్చిపెట్టాం మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు మేమేం చేస్తాము సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టాం రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చుండాలి ఫస్ట్ ఇయర్ లో ఇప్పటి వరకు 10,000 ఇయ్యలేదు వదిలిపెట్టాం తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం ఈ మేము మా పనులు మేము ఉంటాం వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మా పనులు మేము ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి ఇద్దరు దొంగే కాబట్టి ఇలా బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఎందుకంటే ఊరికే అనట్లేదు అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చు సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బావమతికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లు ఇచ్చారని అడిగింది ఇంతవరకు విచారణ లేదు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి విచారణ ఉండదు తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని హోంమంత్రి అంటాడు విచారణ ఉండదు ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాల నిబంధన కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు దోచుకుంటున్నారు అని చెప్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని ఒక అట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఇంకొకటి నేను ఇంకోటి సూటిగా అడుగుతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యింది సెప్టెంబర్ 28, 2024 యానివర్సరీ కూడా అయిపోయింది 3 నెలలు దాటిపోయింది ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈడీ కేసు పెట్టాలి అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళు అండర్స్టాండింగ్ ఇవన్నీ బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరి టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్ ఎట్లన్నా బీఆర్ఎస్ ను బలహీనపరచాలి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందాలి పొందండి వీళ్ళు ట్యాకిల్ పెట్టింది థ్యాంక్ యూ సో పెట్టుకున్నాం ఇట్లా కథ ఈ విధంగా వ్యవహారం నడిచింది అందుకే ప్రెస్ మీట్ మొత్తం చూద్దాం ఎంతసేపు వచ్చిందన్నా ఒక 20 నిమిషాలు వచ్చిందా 23 minutes నాన్ స్టాప్ అసలు రామన్న ఏం మాట్లాడతాడు ఈ సిట్టు నోటీసులకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా రెస్పాన్స్ అవుతాడు ఏం చెప్తాడు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆయన ఓపెన్గా మాట్లాడాల్సిందంతా మాట్లాడిండు వాళ్ళు బొగ్గు గనుల గురించి మాట్లాడితే వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టడానికి నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ రేవంత్ అన్న దావోస్లో చూస్తాడేమో మ్యాక్సిమం ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ మీట్ అంటే అసలు ఏంది ఏం మాట్లాడతాడు నా గురించి ఏం చెప్తాడు నా గురించి ఏం ఏమన్నా తిడతాడా ఏమన్నా పొగుడతాడా ఇంకేమైనా అంటాడా రేవంత్ అన్న బాధ రేవంత్ అన్నకు ఉంటుంది ఇంకేమైనా చెప్తాడా బొగ్గు గనుల గురించి ఇంకేమైనా కొత్త అంశాలు పట్టుకొచ్చిండా మా మంత్రుల గురించి ఏమైనా చెప్తాడా నా ప్రభుత్వం గురించి ఏమైనా చెప్తాడా నా దావోస్ పర్యటన గురించి ఏమైనా చెప్తాడా అని చెప్పి నాకు తెలిసి రేవంత్ అన్న ఫోన్లో చూసిండు కావచ్చు ఆ ఫోన్ ఓపెన్ చేసి ఆ ప్రెస్ మీట్ కొద్దిగానే చూస్తాడు నాకు తెలిసి అయితే లేకపోతే రేవంత్ అన్నకి చెప్పేటోళ్ళు ఉంటారు పక్కన ఇట్లా మాట్లాడిండు ఇట్లా చెప్పిండు అని చెప్పి కాబట్టి ఇక రేవంత్ అన్న కూడా ఈ ప్రెస్ మీట్ చూడాలి చూస్తే బాగుంటుంది సో కేటీఆర్ క్లియర్గా చెప్పిండు నాకు తెలిసి ఇప్పుడు చెప్పిన ముచ్చటే రేపు సిట్టు ముందు కూడా చెప్తాడు కావచ్చు మీకు తెలియదా ఏం జరుగుతుందో ఏందో అని చెప్పి కేటీఆర్ ఉల్టా వాళ్ళని అడుగుతాడేమో అనిపిస్తున్నది సో మొత్తానికి ఓవరాల్గా కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇట్లా రఫ్ ఆడించే కార్యక్రమమే చేసిండు మంచిగా గట్టిగానే మాట్లాడిండు మనం అనుకున్నాం నార్మల్గా విచారణకు ఎవరన్నా పోతున్నారంటే చెమటలు పడతాయి వాళ్ళకు భయం అవుతుంది ఇబ్బంది పడతారు టెన్షన్ పడతారు కోర్టుకు పోవాలి మనం స్టే తెచ్చుకోవాలి ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత పోదాం ప్రిపేర్ అయిదాం అనుకుంటారు మరి హరీష్ రావు కేటీఆర్ ఏందో అర్థమవుతలేదు మంచిగా పోతురు విచారణ పోతుర్రు వస్తురు కేసీఆర్ కూడా టైం తీసుకున్నాడు కాళేశ్వరం కమిషన్ టైంలో
కానీ కేసీఆర్ కూడా విచారణకు పోయి సరదాగానే బయటకు వచ్చిండు, మాట్లాడిండు. వీళ్ళు గట్ల మాట్లాడుతురేందో అర్థమవుతుంది. అసలు తప్పు చేసినో నిజంగా చాలా భయంగా ఉంటారు. మరి వీళ్ళు తప్పు చేసిరో లేదో అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి కేటీఆర్ వర్షన్ ఏంటంటే ఎస్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు, మాకు సంబంధం లేదనేటటువంటి మాట చెప్తున్నాడు. ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు అనేటటువంటి మాట గుచ్చి చెప్తున్నాడు. మరి దీంట్లో నిజమా అబద్ధమా అనేది సిట్ అధికారులే తేల్చాలి. కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, ఇంకా బీఆర్ఎస్ లీడర్లు ఎవరు ఉన్నారు, ఏం కథ అనేది తేల్చాలి. కానీ కార్తీక దీపం సీరియల్ లెక్కనే అవుతుంది. మరి ఎపిసోడ్ 1, 2, 3 2 సంవత్సరాల కాంచెలకి ఇదే పంచాయతా, ఇదే లొల్లా. ఏమన్నా కావాలి కదా, ఇంకా అసలు చేసింది ఎవరు, ఏం కథ ఏమన్నా తెలవాలి కదా. అసలు ఈ సిట్టు విచారణ అంటే, ఫోన్ ట్యాపింగ్ అంటే జనాలు వీడియో చూసినే పనిచేస్తారు. ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి, ఇది అయితలేదు సత్తలేదు ఎందుకు ఈ కథ అంతా అని చెప్పి చాలా మంది జనాలు ఓపెన్ చేస్తలేరు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ లెక్కనే అయితలేదు ఎందుకుగా అని చెప్పి చాలామంది సైలెన్స్ ఉంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ ఇట్లా హరీష్ రావు కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేపు కేటీఆర్ పొద్దుగాల 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ అవుతారట. సో పోలీస్ స్టేషన్లో విచారణ ఉండబోతుంది. మరి రేపు కేటీఆర్ లోపల కూర్చొని కేటీఆర్ సిట్టధికారులు విచారణ చేస్తుంటే కొన్ని మీడియా ఛానళ్ళు, కాంగ్రెస్కి డబ్బగొట్టే ఛానళ్ళు కేటీఆర్కు సుక్కలు కనబడుతున్నాయి, కేటీఆర్కు చెమటతోటి మొత్తం దస్తితో దూడ్చుకుంటున్నాడు, కేటీఆర్ 2 లీటర్ల బాటిల్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ అసలు ఏం చేయాలో అర్థం కాక తలగొట్టుకుంటున్నాడు, కేటీఆర్ తడబడుతున్నాడు, కేటీఆర్కు ప్రశ్నల వర్షం, ఇవన్నీ వేస్తారు. రేపు మీరు చూడు, లోపల జరిగేది ఒకటి, మీడియా ఛానల్ చెప్పేది ఒకటి. రేపు చూడు మీకు కథ అర్థమవుతుంది. సో ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.